Hi, hello, namaste. Welcome to Ustad Bhagat Singh movie review. సినిమా బాగుంది, గుడ్, నాట్ సూపర్, గుడ్, బాగుంది. నాకు బాగానే అనిపించింది. సో ఎవరెవరు సినిమా చూడాలంటే హూ లవ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళిపోండి సినిమాకి. ఇట్స్ గుడ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళాను సినిమాకి. ఎందుకంటే నాకు ట్రైలర్ అది కూడా అంతగా నచ్చలేదు. బట్ సర్ప్రైజింగ్లీ మూవీ కంటెంట్ అది బాగుంది. సో మూవీ ఇస్ గుడ్. సూపర్ అని నేను చెప్పను, బట్ గుడ్. సో చాలా ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయినాయి సినిమాలో. పవన్ కళ్యాణ్ చైల్డ్ క్యారెక్టర్ చేశాడు కదా, అతను చాలా బాగా చేశాడు అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ హీఈస్ వెరీ గుడ్. రావు రమేష్ గారు బాగా చేశారు. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన పేరు మర్చిపోయినా, సారీ, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఎవరైతే హెడ్ మాస్టర్ క్యారెక్టర్ చేశారో ఈజ్ అ ఫేమస్ డైరెక్టర్. ఇక నాకు పేరు ఇప్పుడు సడన్ గుర్తురావట్లేదు, షుడ్ హ్యావ్ బీన్ సీయింగ్. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. కేఎస్ రవికుమార్ గారు అనుకుంటా. యా, ఆయన కూడా బాగా చేశారు. శ్రీలీల గారిది ట్రాక్ బాగుంది. అంటే లైక్ ఆవిడ ఉన్న కాసేపు అయినా ఓకే, గుడ్. కొన్ని అటు ఇటు ఉన్నా కానీ ఆ ట్రాక్ అది బాగానే ఉంది. శ్రీలీల గారిది ఆ క్యారెక్టర్ కానీ అదంతా బాగానే డిజైన్ చేశారు, గుడ్. రాశి ఖన్నా గారిది కూడా బాగుంది. అంటే సింపుల్ కామెడీ, సింపుల్ హ్యూమర్, బాగుంది, నైస్. నాకు బాగానే అనిపించింది రాశి ఖన్నా గారిది కూడా. ఇట్స్ గుడ్ వాచ్. కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీకి లీడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మీకు ఖుషి మూవీ రిఫరెన్స్, తొలి ప్రేమ రిఫరెన్స్, అండ్ చిరంజీవి గారిది పాత సాంగ్ రిఫరెన్స్ బాగుంది, చాలా బాగుంది. తొలి ప్రేమ సాంగ్ అయితే ఇట్స్ ఎ వైబ్. సెకండ్ హాఫ్లో కొంచెం అంటే ఆ, అది ఆ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్లో పర్టికులర్గా. మిగతాది కొంచెం సీరియస్ అవుతుంది. కమింగ్ టు ద ఎండింగ్ కొంచెం సీరియస్ అవుతుంది సినిమా. ఓకే, ఇట్స్ ఏ కమర్షియల్ మూవీ అంతే. సో సినిమాకి ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ, బాగుంటుంది. అండ్ మెసేజ్ ఈజ్ గుడ్. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. బొట్టు తీసేసి వెళ్ళమంటే నేను వెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్ కాదని. సో ఇంకా ఇంకా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బాగున్నాయి, చూడండి. కొంచెం ఓవర్బోర్డ్ అయినట్టు అనిపించినాయి. బట్ ఓవరాల్గా ఫైన్, గుడ్. మీరు మూవీకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇట్స్ కమర్షియల్ మూవీ. సో యా, మీ ఫ్రీ టైంలో చూసుకొని ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ, వర్త్ వాచింగ్. బట్ యా, జస్ట్ ఫ్రీ టైంలో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో యా, ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ వాచ్. డూ వాచ్ అండ్ లెట్ మీ నో మీకేమనిపించిందో చెప్పండి. నాతో వచ్చిన వాళ్ళకి ఓకే ఓకే అనిపించింది సినిమా, నాకైతే పర్వాలేదు, బెటర్ అనిపించింది. సో యా, ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.